హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నిక అన్ని వీడియోస్. ఈరోజు మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అదేంటంటే పేపర్ క్రాఫ్ట్. అన్వికకి లిట్టుకి కొన్ని పేపర్తో డిజైన్లు కావాలా అని అడిగారు వాళ్ళు. దానికోసం నేను కొన్ని డిజైన్లు చేసి వాళ్ళకు ఇస్తున్నాను. దీన్నే పేపర్ ఆర్ట్ కూడా అని, లేకుంటే పేపర్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. చూద్దాం, ఇద్దరికి ట్రై చేసి ఇస్తాను. ఎట్లా వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకే, మా అన్విక అనే వీడియోస్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ క్రాఫ్ట్ రెడీ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు పేపర్ క్రాఫ్ట్ ఏం చేయాలంటే ముందుగా దీన్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకొక పేపర్ అటాచ్ చేయాలి. అని నీకు ఏం బొమ్మ కావాలి అడిగావు కదా, ఏం క్రాఫ్ట్ కావాలని. మంచి నిటు నీకేం కావాలి? పికాకా? పికాక్ ఇష్టమా నీకు? అని నీకు ఏమి ఇష్టము? మేము ఇప్పుడు పేపర్తో డిజైన్ చేస్తున్నాం కదా. పేపర్ డిజైన్లో ఒక ఏం చేస్తానంటే ఫ్లవర్ కానీ ఒక మంచి చెట్టు, ట్రీ. నీకు ఫ్లవరా? ఓకే, నీకు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. ముందుగా చెప్తే సస్పెన్స్ ఉండదు, సో లాస్ట్లో రివీల్ చేస్తే సస్పెన్స్ థ్రిల్లింగ్గా ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది. ముందే చెప్పాను అనుకో ఏమొస్తుందో డిజైన్ థ్రిల్ ఉండదు. ఓకేనా? ఇది చూడండి ఏమొస్తుందో లాస్ట్కి మీరు చూస్తే వావ్ అంటారు. చూద్దామా? ఓకే, ఇట్లా 1 by 1 పేపర్ను ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇది లాస్ట్ పేపరు. ఈ లాస్ట్ పేపర్ని కూడా దీనిలో పెట్టేసి ఇట్లా అన్నీ ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇట్లా రౌండ్గా మనము అన్నీ ఫోల్డ్ చేసుకున్నాం. ఓకే రైట్, చూడండి ఒకసారి. అన్నీ ఇందులో పేపర్స్ అన్నీ ఫోల్డ్ చేసుకున్నాము. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము సిజర్ తోటి ఈ విధంగా మనము కట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కత్తెరతో చేసినప్పుడు అన్నీ సమానంగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఏం డిజైన్ వస్తుందో చూద్దాం. ఏం వస్తుంది అనుకుంటారు? ఫ్లవరా? ట్రీయా? చూద్దాం ఏమొస్తుందో. రైట్, ఒకసారి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఈ పేపర్స్ని కొంచెం వెనకకి ఇట్లా నొక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా నొక్కి ఫోల్డ్ చేసుకుంటే ఇంకో కొంచెం కట్ చేయాలి. దీన్ని అన్నీ చుట్టూ సమానంగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం వెనకకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫ్లవర్ లాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఇప్పుడు చూడండి ఈ మిడిల్లో పట్టుకొని ఓకే చూసారా ఏ విధంగా వచ్చిందో? రైట్, చూడండి ఎట్లా వచ్చిందో డిజైన్. ట్రీ, ఇదొక ట్రీ డిజైన్. ఎందుకు బాగుందా? ధనుంజయ్ బాగుందా? ఓకే, ఇది మనకు రెండో డిజైన్ చేస్తాను. ఓకే, ఈ డిజైన్ చేసి ధనుంజయ్కి ఇస్తాను. ఇప్పుడు ఈ డిజైన్లో ఏమొస్తుందో లాస్ట్లో చూద్దాము. సేమ్ ఇంతకుముందు మాదిరిలాగానే ఇట్లా పేపర్ను రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతకుముందు పేపరు ఏమొస్తుందో ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. మంచి ఒక డిజైన్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రాసెస్ అయితే సేమ్. ఒక పేపర్ లోపల ఇంకొక పేపర్ పెట్టుకొని డిజైన్ చేయాలి. అన్విక, నీకు ఎంతో ట్రీ నచ్చిందా? బాగుందా? పెద్ద ఫ్లవర్ బాగుందా? ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకున్న తర్వాత
చూడండి సేమ్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం 1 by 1 పేపరు. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడికి దీన్ని మిడిల్లో కట్ చేసుకోవాలి. టోటల్గా కట్ చేయొద్దు, మధ్యలో కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది మధ్యలో కట్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా తీసి ఓకే ఇట్లా ఈ విధంగా బ్యాక్ ఫోల్డ్ చేయాలి. బ్యాక్ ఫోల్డ్ చేసి ఈ మధ్యలో ఉన్నదాన్ని ఇట్లా కట్ చేయాలి. ఓకే, ఇంతకుముందు మీరు ఎక్స్పెక్ట్ చేశారు, ఇది ఎట్లా వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అవునా, చూడండి ఇది కూడా సేమ్ కొంచెం దాని మాదిరిలాగానే వస్తూ ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో పట్టుకొని లాగాలి. ఓకే, చూడండి. ఓకే ఓకే, సేమ్ దాని మాదిరిలాగానే వచ్చింది ఇది కూడా. ఓకే, ఇది ధనంజయ్ నీకే. ఓకే, ఇప్పుడు 2 పేపర్తో డిజైన్ చేసాం కదా, ఇప్పుడు 3వది ఒక చిన్నది ట్రై చేద్దాము. ఇది ఏందో ఒకసారి చూడండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇది నీకే. సేమ్ 2వది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. దీనిలో అన్ని 2 పెట్టాము, ఎందుకంటే ఇది ఫ్లవర్కు సంబంధించింది కాబట్టి 2 పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా నొక్కోవాలి. నొక్కున్న తర్వాత దీన్ని ఫ్లవర్స్కి లీవ్స్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేయాలి, లేకపోతే మొత్తం ఎగిరిపోద్ది. ఓకే, ఇది కట్ చేసాము, ఇట్లా వచ్చింది. చూడండి, ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని వెనకకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా పైకి లేపి ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా ఓకే, ఎట్లా అంటే ఇట్లా వస్తుంది. దీనికి ఇంకా ఎక్కువ పేపర్స్ పెడితే ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము చిన్నగా ట్రై చేసాం కాబట్టి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ టైం ఎక్కువ పేపర్స్ పెట్టి దీన్ని ఎక్కువ ట్రై చేద్దాం. ఓకే, బాగుందా? ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుందో మీరు చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోలేంది, ఎవరు ఊహించండి. చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఏంటిది? మానవహారం. ఓకే, ఇది మానవహారము. మన స్కూల్ బుక్లలో ఉంటుంది కదా అప్పట్లో. ఓకే, ఈ వీడియోలో 4 డిజైన్లు చేసాము పేపర్ తోటి. ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో చాలా డిజైన్లు చేస్తాము. సో మా ఛానల్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.